శ్రీ నారాయణ ఆస్ట్రో న్యూమరాలజీకి స్వాగతం। ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి। ఈ రోజు మనం పర్సనల్ ఇయర్ 2 జరుగుతున్నటువంటి అంటే పర్సనల్ ఇయర్ 2 పీరియడ్ జరుగుతున్నటువంటి వాళ్ళకి 2024లో ఈ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం। పర్సనల్ ఇయర్ 2 అంటే చంద్రుడి అధిపతి 20 అంటే ఈ చంద్రదశ ఫలితాలు అంటాం దీన్ని। ఈ చంద్రదశ ఫలితాలు అనేటువంటి 2024లో వీరికి ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ఈ వీడియోల ద్వారా తెలుసుకుందాం। పర్సనల్ ఇయర్ 2లో అంటే ఈ పీరియడ్ జరుగుతున్నటువంటి వ్యక్తులకు పర్సనల్ ఇయర్ 2లో చంద్రుడిలో ఉన్నటువంటి కళలు మాదిరిగానే పౌర్ణమి అమావాస్య లాగా అప్ అండ్ డౌన్స్ అనేటువంటివి కొంచెం ఎక్కువగా ఉంటూ ఉంటాయి। ఈ ఇయర్లో అన్ని కొంత అప్ అండ్ డౌన్స్ ఎక్కువగా ఉండటం వల్ల కొద్ది రోజులు డల్గా ఉండటం, కొన్ని రోజులు పిచ్చింగ్గా ఉండటం, కొన్ని రోజులు మళ్ళీ డల్గా ఉండటం ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంది। అలాగే కొంతమందికి అధికమైనటువంటి ఖర్చులు అంటే ఎక్స్పెండిచర్స్ ఎక్కువగా అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి। ఎక్స్పెండిచర్స్ కూడా కొంతమందికి ఊహించినటువంటి ఖర్చులు ఎదురవుతూ ఉంటాయి। అలాగే నేమ్లో ఎవరికైనా రాంగ్ నెంబర్స్ ఉన్నట్లయితే, హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి రాంగ్ నెంబర్స్ ఉన్నట్లయితే వాళ్ళకి హెల్త్ విషయంలో వచ్చేసరికి అంటే మెడికల్గా ఖర్చులు ఎక్కువగా అవే అవకాశాలు ఉంటాయి। అదేవిధంగా ఎవరికైనా పేర్లు ఫ్యామిలీ కోరల్ నెంబర్స్ కానీ ఫ్యామిలీ ప్రాబ్లం నెంబర్లు కానీ ఉంటే ఫ్యామిలీలో కొంచెం ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి। వేరే యొక్క మాట కుటుంబంలో చెల్లదు అంతగా, వీరి మాటకి విలువ తగ్గడం ఇట్లాగా ఉంటుంది। అలాగే ఎక్కడైనా ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళకి, జాబ్ చేసే వాళ్ళకి కూడా పై వాళ్ళ అధికారుల నుండి కొంచెం ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది। అదేవిధంగా వీరు వ్యాపారాలు చేసేవాళ్ళు అయితే కొంచెం ఆచితూసి వ్యాపారాలు చేయవలసి ఉంటుంది, ఎందుకంటే ఎక్స్పెండిచర్స్ ఎక్కువగా అయిపోయే అవకాశాలు ఉంటాయి, కొంచెం ప్రాఫిట్స్ అనేటువంటి తగ్గుతాయి వీరికి। కాబట్టి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి। అలాగే వ్యాపారాలు కొంచెం దూకుడుగా పోకుండా ఆలోచించి లిమిటెడ్గా వ్యాపారాలని చేయటం మంచిగా ఉంటుంది। అలాగే కొంతమందికి ఏమైనా అనవసరంగా మాటలు రావటం కానీ, అనవసరంగా వీళ్ళు ఎక్కువ మాట్లాడటం కారణంగా అవమానాలు పొందేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి। అలాగే కొంతమందికి కోర్టు లిటిగేషన్స్ కూడా ఉండే అవకాశాలు ఉంటాయి। అలాగే ఈ ఇయర్లో కొంచెం డల్గా ఉంటుంది కాబట్టి యాక్టివ్గా ఉండడానికి ప్రయత్నం చేయాలి। వీరికి అభివృద్ధి అనేది కూడా కొంచెం నెమ్మదిగా ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి ప్రతి విషయాన్ని ఆలోచించి తీసుకోవాలి। అలాగే పర్సనల్ ఇయర్ 2 పీరియడ్లో సెంటిమెంట్స్, భావోద్వేగాలు అనేటువంటి చాలా ఎక్కువగా ఉంటాయి। అదేవిధంగా చేంజ్ ఆఫ్ లైఫ్ ఉంటుంది, చేంజ్ ఆఫ్ హౌస్, చేంజ్ ఆఫ్ జాబ్ ఈ విధంగా ఉంటాయి। అంటే ఇల్లు మారాలనుకునే వాళ్ళు ఈ సంవత్సరం మారడానికి అవకాశాలు ఉంటాయి। అదేవిధంగా చేంజ్ ఆఫ్ ప్లేస్ అంటే ఒక చోట నుంచి మరొక చోటకి ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి। అలాగే కొంతమంది చేంజ్ ఆఫ్ జాబ్ అంటే కొంతమంది ఈ ఉన్న జాబ్ని వదిలేసి వేరే జాబ్కి వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి, జాబ్ చేంజ్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి। అలాగే ట్రావెల్స్ ఎక్కువగా చేసే అవకాశాలు ఉంటాయి। అలాగే ఫారిన్ టూర్స్ కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయి। కాబట్టి ఎవరైనా ఫారిన్ వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఈ పర్సనల్ ఇయర్ 2 జరుగుతున్నటువంటి పీరియడ్లో విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, సక్సెస్ అవుతుంది। అలాగే విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి లాభసాటిగా ఉంటుంది ఈ సంవత్సరం అనేటువంటిది। అలాగే ఈ ఇయర్లో ఎవరైనా కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వాళ్ళు కానీ, ఏదైనా కొత్తగా ప్రాజెక్టులు ప్రారంభించాలనుకునే వాళ్ళు కొంచెం వాయిదా వేసుకుంటే మంచిది, వచ్చే సంవత్సరం వాటిని ప్రారంభిస్తే మంచిది। అయితే వాటికి సంబంధించినటువంటివి అన్నీ కూడా ఈ ప్రణాళికలన్నీ కూడా ఈ సంవత్సరం ఈ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి ఇయర్లో। అలాగే అన్ని విషయాలు తెలుసుకుని ప్రణాళికలు సిద్ధం చేసుకుని నెక్స్ట్ ఇయర్ని వాటిని ప్రారంభిస్తే నెక్స్ట్ ఇయర్కి ఇవన్నీ కూడా ఉపయోగకరంగా లాభసాటిగా ఉంటాయి। అదేవిధంగా గృహం కట్టుకోవాలనుకునే వాళ్ళు, గృహప్రవేశం అవ్వాలనుకునే వాళ్ళు కూడా ఈ సంవత్సరం బాగుంటుంది। అలాగే గృహానికి సంబంధించినటువంటి మెటీరియల్ ఏదైనా సరే, గృహోపకరణాలు కానీ అలాగే విలాస వస్తువులు కానీ ఇలాంటివి ఏమైనా సమకూర్చుకోవాలి అని అనుకున్నప్పుడు ఈ సంవత్సరం ఈ 2024లో అవన్నీ కూడా వీళ్ళకి అనుకూలంగా ఉంటాయి కాబట్టి ఈ గృహోపకరణాలు, విలాస వస్తువులు లాంటివి అన్నీ సమకూర్చుకోవచ్చు।
సంవత్సరం భాగస్వామ్యం అనేటువంటిది లాభసాటిగా ఉంటుంది. అదేవిధంగా లవ్ విషయంలో కూడా సక్సెస్ అవుతూ ఉంటారు వీళ్ళు. ప్రేమలో ఉన్నటువంటి వ్యక్తులకు ప్రేమ లవ్ అనేటువంటి సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే రొమాన్స్కి సంబంధించినటువంటి ఆలోచనలు రొమాన్స్ కానీ వీళ్ళకి పనికొస్తాయి ఈ పర్సనల్ ఇయర్ 2లో. అలాగే అంటే ఈ పర్సనల్ ఇయర్ 2 అనేటువంటిది రొమాన్స్కి అనుకూలంగా ఉంటుందని చెప్పొచ్చు. అలాగే అయితే తల్లిదండ్రులు పెద్దవాళ్ళతోటి కొంచెం రిలేషన్స్ అనేటువంటివి అంతంత మాత్రంగా ఉంటాయి కాబట్టి వాళ్ళతో బాగా ప్రేమ పూర్వకంగా ఉంటూ మంచి ఆశీస్సులు పొందేటట్టుగా వీరు నిర్ణయాలు తీసుకోవాలి. ఓర్పు సహనం అనేటువంటి వీళ్ళకి ఎక్కువగా ఉండాలి ఈ సంవత్సరం అనేటువంటిది. అలా ఓర్పు సహనం పాటించుకున్నట్లయితే ఆవేశపడకుండా జాగ్రత్త వహిస్తూ దూకుడుగా వెళ్ళకుండా ఉంటే ఈ సంవత్సరం చాలా వరకు మెరుగైన ఫలితాన్ని పొందొచ్చు. పర్సనల్ 2లో ఎవరైతే ఏ నెలలో అయినా 2, 11, 20, 29 ఈ తేదీల్లో పుట్టిన వారికి పర్సనల్ ఇయర్ 2 కానీ జరుగుతున్నట్లయితే ఈ పీరియడ్లో ఈ ఇయర్ బాగుంటుందని చెప్పొచ్చు. కలిసి వస్తుంది, అనుకూలంగా ఉంటుంది. పర్సనల్ ఇయర్ 2 పీరియడ్ జరుగుతున్నటువంటి వాళ్ళకి అంటే 2, 11, 20, 29 ఈ తేదీల్లో పుట్టి పర్సనల్ ఇయర్ 2 జరుగుతున్నటువంటి వ్యక్తులకి ఈ చంద్రదశ అనేటువంటిది అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా వ్యాపారాలు చూస్తున్నట్లయితే లిక్విడ్కి సంబంధించినటువంటి బిజినెస్ చేసేవాళ్ళు కానీ, కెమికల్స్కి సంబంధించినటువంటి వ్యాపారాలు కానీ, మెడికల్కి సంబంధించినటువంటి వ్యాపారాలు కానీ, అదేవిధంగా పెట్రోలియం, డీజిల్ ఇటువంటి వ్యాపారాలు చేసేటువంటి అలాగే అంటే ద్రవ పదార్థాలు లిక్విడ్కి సంబంధించినటువంటి వ్యాపారాలు చేసే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది ఈ పీరియడ్. అదేవిధంగా పూజారి వృత్తి చేసేటువంటి వాళ్ళకి కానీ, అదేవిధంగా పూజారులకు, అలాగే పూజా సామాగ్రి అమ్మే వ్యాపారాలకు కానీ, అదేవిధంగా జ్యోతిష్యం చెప్పేటువంటి వ్యక్తులకు కానీ ఈ పర్సనల్ ఇయర్ 2 అనేటువంటిది అనుకూలంగా ఉంటుంది. అయినా ఈ పర్సనల్ ఇయర్ 2లో కొంచెం ఎక్స్పెండిచర్స్ ఎక్కువగా ఉంటాయి. ప్రతి ఒక్కరికి కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ప్రతి విషయాన్ని ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే మంచిగా ఉంటుంది ఈ సంవత్సరం అనేది. అలాగే ఈ పర్సనల్ 2లో ఎక్కువ సెంటిమెంట్స్ భావోద్వేగాలు ఉంటాయి కాబట్టి మంచిగా నిర్ణయాలు తీసుకుంటూ ఆలోచించి మంచిగా నిర్ణయాలు తీసుకున్నట్లయితే మంచి ఫలితాలని చూడవచ్చు. ఇది అప్ అండ్ డౌన్స్ నుంచి ఈజీగా అధిగమించవచ్చు. థ్యాంక్ యూ అండి. ఇవే అండి ఈ పర్సనల్ ఇయర్ 2 యొక్క ఫలితాలు. ఈ పీరియడ్ జరుగుతున్నటువంటి వాళ్ళకి ఈ పర్సనల్ 2 యొక్క చంద్రదశ ఫలితాలు ఇవి. ఇప్పటి వరకు పర్సనల్ ఇయర్ 2 ఫలితాలు తెలుసుకున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఆ పర్సనల్ ఇయర్ 2 పీరియడ్ ఎవరెవరికి జరుగుతుంది, ఏ మాసాల్లో ఏ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వారికి పర్సనల్ ఇయర్ 2 అనేది జరుగుతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పర్సనల్ ఇయర్ 2 అనేటువంటిది పీరియడ్ జనవరి మాసంలో 2, 11, 20, 29 తేదీల్లో పుట్టినటువంటి వ్యక్తులకు 2024లో పర్సనల్ ఇయర్ 2 జరుగుతుంది. అదేవిధంగా ఫిబ్రవరి మాసంలో 1, 10, 19, 28 ఈ తేదీల్లో పుట్టినటువంటి వ్యక్తులకు 2024లో పర్సనల్ ఇయర్ 2 జరుగుతుంది. అదేవిధంగా మార్చి నెలలో 9, 18, 27 తేదీల్లో పుట్టిన వ్యక్తులకు, అలాగే ఏప్రిల్ నెలలో 8, 17, 26 తేదీల్లో పుట్టినటువంటి వ్యక్తులకు, అదేవిధంగా మే నెలలో 7, 16, 25 తేదీల్లో పుట్టిన వ్యక్తులకు, అదేవిధంగా జూన్ నెలలో 6, 15, 24 తేదీల్లో పుట్టిన వ్యక్తులకు, అలాగే జూలై నెలలో 5, 14, 23 తేదీల్లో పుట్టిన వ్యక్తులకు, ఆగస్టు నెలలో 14, 13, 22, 31 తేదీల్లో పుట్టిన వ్యక్తులకు, అదేవిధంగా చూసినట్లయితే సెప్టెంబర్ నెలలో 3, 12, 21, 30 తేదీల్లో పుట్టిన వ్యక్తులకు, అదేవిధంగా అక్టోబర్ నెలలో 2, 11, 20, 29 తేదీల్లో పుట్టినటువంటి వ్యక్తులకు, అదేవిధంగా నవంబర్ నెలలో 1, 10, 19, 28 తేదీల్లో పుట్టిన వ్యక్తులకు, అదేవిధంగా డిసెంబర్ నెలలో 9, 18, 27 తేదీల్లో పుట్టినటువంటి వ్యక్తులకు, ఈ వ్యక్తులందరికీ కూడా ఈ 2024లో పర్సనల్ ఇయర్ 2 అనేటువంటి పీరియడ్ జరుగుతుంది. ఇప్పుడు ఈ పర్సనల్ ఇయర్ 2 అనేటువంటి పీరియడ్ జరుగుతున్నటువంటి వీళ్ళందరూ కూడా ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ఫలితాలు వీళ్ళకి వర్తిస్తాయి. ఈ పర్సనల్ ఇయర్ 2 అంటే చంద్రుడు అధిపతి, చంద్రదశ ఫలితాలు జరుగుతూ ఉంటాయి. చంద్రుడు
కొంచెం అప్ అండ్ డౌన్గా ఉంటుంది చంద్రదశలో ఈ పర్సనల్ ఇయర్ 2లో. కాబట్టి అప్ అండ్ డౌన్గా ఉంటుంది కాబట్టి కొంచెం డల్గా ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రతి విషయాన్ని కూడా ఆచితూచి అడుగులు వేయాలి. అలాగే ఎక్స్పెండిచర్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొంచెం ఖర్చులు తగ్గించుకోవాలి. కాబట్టి ఈ పర్సనల్ ఇయర్ 2లో కొంచెం దూకుడుగా పోకుండా ప్రతి విషయాన్ని కూడా ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకుంటూ వెళుతున్నట్లయితే ఈ అప్ అండ్ డౌన్స్ అన్నిటిని కూడా ఈజీగా అధిగమించవచ్చు. సో ఇదండి ఈరోజు ఈ 2024లో పర్సనల్ ఇయర్ 2 యొక్క ఫలితాలు. నెక్స్ట్ వీడియోలో పర్సనల్ ఇయర్ 3 అంటే బృహస్పతి యొక్క దశ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.